సంయమనం పాటించి బాధితుల పట్ల నిలవాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరును మనం ఈరోజు చూసాం. లోకేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, వీరిద్దరు వివరించిన తీరు మనం అందరం చూసాం ఈరోజు టీవీలో. సార్ లోకేష్ గారు అక్కడ బాధితుల పట్ల మాట్లాడుతున్న వారి పట్ల మీ దబాయింపు ఏంటండి? ఆ దబాయింపు ధోరణి ఏంటండి? అరే అక్కడ పరామర్శకి వెళ్ళారా, మీరు దబాయించడానికి వెళ్ళారా? మనకు బాధ్యత ఉంది సార్. ఈ రాష్ట్ర ప్రజలు మనకు బాధ్యతను కట్టబెట్టారు. బాధ్యతను మరిచి మనం మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మనం ఏమన్నా పర్మనెంట్గా ఉండడానికి మనం ఏమైనా రాజులు అనుకుంటున్నామా? మనకేమైనా కిరీటం పెట్టారా? ప్రజలు బాధ్యతను అప్పగించారు సార్. బాధ్యతను మరిచి మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకా మరో మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి చాలా హాస్యాస్పదంగా ఉంటాయి ఆయన మాటలు. పరామర్శకు వెళ్ళినప్పుడు యూనియన్ లీడర్స్ని గురించి రాజకీయాలు మాట్లాడడం ఏంటండి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఎందుకండి? ఈయనకి దెప్పడం తప్ప సమస్యకు పరిష్కారం చూపడం తెలీదు. నాకు అనుభవం లేదు అంటాడు ఆ విషయాల్లో. అందరికీ తెలుసు సార్ మీకు ఏ విషయంలో అనుభవం ఉందో అనుభవం లేదో అని. కానీ మీరు అక్కడ ఒక ప్రమాద ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి మాట్లాడే మాటలు ఏంటండి? వీలైతే మనం పరామర్శ చేయాలి, అక్కడ నుంచి బాధితులకు భరోసా ఇవ్వాలి. కనీసం 3 మంత్రులు వెళ్ళి, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి నెంబర్ 1 నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి మీరు ప్రజలకు కనీసం బాధ్యతతో భరోసా ఇవ్వలేకపోయారు కదా. కనీసం ఈ ప్రభుత్వం పట్ల ఎక్స్‌గ్రేషియా ఇలా అని ప్రకటించలేకపోయారంటే మీ యొక్క అసమర్థత ఇలా కొట్టేసినట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు యూనియన్ లీడర్స్ గురించి మాట్లాడతారు. ఆ ప్రభుత్వంలో ఇలా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఇలా ఉన్నారు, మీ వల్ల ఇలా అని. ఇది మాట్లాడుకునే సమయమా? ఏదైనా మన చేతనైతే ప్రభుత్వం తరపున అక్కడ జరిగినటువంటి బాధితులకు మనం పరామర్శిస్తూ వారికి భరోసానిస్తూ వారికిగా మా ప్రభుత్వం తరపున ఇలా ఎక్స్‌గ్రేషియా మేము ప్రకటిస్తున్నాం అని ప్రకటించే ధైర్యం లేదు, ప్రకటించే అధికారం కూడా మీకు లేదు. అలాంటప్పుడు ఈ పరామర్శలు ఎందుకంటే మీకు ప్రజల్ని పక్కదో పట్టించడానిక? ఇలా ప్రజలు పక్కదో పట్టించి మీరు ఈ అధికారంలోకి వచ్చారనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మీకు ప్రజలకు తెలియచేయకండి. మీరు చెప్పిందే, మీరు ప్రకటన చేసిందే, మీరు మాట్లాడిందే వేదం, మీరు మాట్లాడిందే సత్యం అనే విధంగా మీరు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం. ఇక పైన మీరు